నారాయణపేట జిల్లా రాజకీయం వేడెక్కింది. మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య వ్యవహారం ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంది. ప్రత్యర్థుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన రాజకీయ ఒత్తిళ్లు, వేధింపుల వల్ల మహదేవప్ప సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు, బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మహదేవప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వేలాదిగా బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు హైదరాబాద్ లో బీజేపీ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చింది. అటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తారు. మహదేవప్ప ఆత్మహత్య కాదు, ముమ్మాటికి హత్య అన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బాధిత కుటుంబానికి న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇక ఎఫ్ఐఆర్ ను మార్చాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సాయంగా 10 లక్షల సాయం ప్రకటిస్తామన్నారు. ఇటువంటి ఒక తప్పుడు పని చేయడానికి ప్రభుత్వానికి నాయకులు సిగ్గు ఉండాలి. ఇది రేవంత్ ప్రభుత్వమా, రాబందర్ ప్రభుత్వాన్ని ఒకసారి మనం ఆలోచిస్తాం. ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్యగానే మేము భావిస్తాం. పోలీసులు కూడా చెప్తా ఉన్నాను నేను, మీరు నా చట్టపరంగా మీరు పోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు కార్యకర్తలు గారు, మీరు గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు అందరి రకాలుగా మీరు సహకారం చేయాలి. ఒక పార్టీ కోసం మీరు పోలీసు ఉద్యోగం లేరు. ఏ విధంగా మీరు మారుస్తారంటే ఎఫ్ఐఆర్ ఒక వర్షాన్ని ముఖ్యమంత్రి చెప్పని మారుస్తారా? మన మంత్రి చెప్పని మారుస్తారా? ప్రజలు ఏం కావాలి? ఈ యొక్క జిల్లాలో తప్పుడు ఎఫ్ఐఆర్ ఎట్లా రాస్తారు? ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్ననో వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణం సంబంధం. భారతీయ జనతా పార్టీ నుంచి నేను ఆయన కుటుంబానికి 10 లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తూ ఉన్నాను. అయితే సహకారాన్ని, ఎందుకంటే బీద కుటుంబము పార్టీ నుంచి ఇస్తున్న పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీకు, కార్యకర్తలకు, నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మహదేవప్ప మృతదేహానికి నివాళులు అర్పించారు ఎంపీ టీకే అరుణ. ఆయన సతీమణిని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై కిషన్ రెడ్డి లోక్సభలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీ అభ్యర్థిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు కారకులయ్యారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, యథేచ్ఛగా మద్యం, డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. సార్, తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తూ ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. దీని మీద నేను సవాళ్ళు తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అధికార పార్టీ వేధింపుల కారణంగానే మక్తల్ బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు ఎంపీ లక్ష్మణ్. దళితుడన్న కారణంగా పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేసినట్లు చెప్పారు. రాజ్యసభ వేదికగా మహదేవప్ప ఆత్మహత్య గురించి ప్రస్తావించానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారి ఒత్తిడులకు, బెదిరింపులకు, వేధింపులకు పాల్పడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎన్నికల బలి తప్పించుకోవడానికి అనేక కుట్రలు పడుతున్న ఉదంతం నిన్న మక్తల్ మున్సిపాలిటీలో ఒక ఆదివాసి గిరిజనుడు
ఎరుకల సమాజానికి సంబంధించిన వ్యక్తి, బీజేపీ కార్యకర్త మహదేవప్ప అక్కడ మున్సిపల్ వార్డుకు పోటీ చేస్తా ఉంటే అతన్ని మరి బరిలో నుంచి తప్పుకోమని చెప్పి ఒకవైపు మంత్రి బెదిరింపులకు పాల్పడడం, ఒత్తిడి చేయడం. అది ముఖ్యమంత్రి సొంత జిల్లా. ఇది మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా. మహబూబ్నగర్ జిల్లాలో ఈ పరిస్థితి ఉందంటే మీరు ఊహించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆ వేధింపులు, ఒత్తిడి తాళలేక ఆ అబ్బాయి బీజేపీ అభ్యర్థి నిన్న ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. అతను తన భార్యకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నేను గెలవడం ఖాయం, ఈ వార్డు నుంచి కౌన్సిలర్ కావడం ఖాయం. గెలిచిన తర్వాత కూడా ప్రభుత్వము, మంత్రులు ఈ రకమైన ఒత్తిడి తీసుకొచ్చి నా మీద అనేకమైనటువంటి వేధింపులకు గురి చేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి నేను గెలిచినా ఇవాళ ఉండలేను, బతకలేను. కాబట్టి నేను మరి చనిపోతున్నా అని చెప్పి ఆ రకంగా చెప్పి చనిపోయాడంటే ఇవాళ ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నటువంటి ఉన్నదని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఉదయం లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకొని ఢిల్లీలో మరి ప్రకంపనలు చేసేటువంటి రాహుల్ గాంధీ ఇవాళ జవాబు చెప్పాలి. తెలంగాణలో మీ ప్రభుత్వంలో ఏ రకంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఇవాళ కూని చేయబడుతుందో, అంటే చిన్నపాటి ఎన్నికల్లో కూడా గెలవడానికి మరి అభ్యర్థుల యొక్క ప్రాణాలు మరి ఇవాళ పోయే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ స్థాయికి దిగజారో మొత్తం దేశం ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ నీతి, ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని పరిస్థితి ఉంటే తెలంగాణ వ్యాప్తంగా మరి ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని మరి ఏ రకంగా అడ్డంగా వ్యవహరిస్తుందో ఈ పార్టీ, ఈ ప్రభుత్వం ప్రజలు ఆలోచించాలి. ఇదే అంశాన్ని నేను ఇవాళ రాజ్యసభలో 0 వల్ల లేవనెత్తాను. ఖచ్చితంగా దానికి బాధ్యులైన వాళ్ళ మీద కఠినమైన చర్యలు చట్టరీత్యా తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది. మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు తిరిగే పరిస్థితి లేదని అన్నారు. ఇక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. అన్ని మున్సిపాలిటీస్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైన వాతావరణం నిర్మాణమైంది. ఈ పరిస్థితిలో మక్తల్లోనే 6వ వార్డు కౌన్సిలర్ మహదేవప్ప గెలుపు దిశగా వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ ద్వారా బెదిరించి పోటీ నుంచి తప్పుకోవాలని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో కేవలం ఒక్కరోజు కాదు, మొదటి నుంచి కూడా అనేక సందర్భాల్లో వార్నింగ్ ఇష్టపడి కూడా మహదేవప్ప ధైర్యంగా ఇలా బరిలో నిలబడ్డాడు. అయినప్పుడు కూడా ఒత్తిడికి తట్టుకోలేక, వేధింపులకు తట్టుకోలేక ఇవాళ ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఆత్మహత్య కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా ఇలా భావించాల్సి వస్తున్నది. నేను ఒకటే హెచ్చరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా అరాచకాలు చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ భయపడలే, ఎక్కడ నిరాశ చెందలే. ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ను బయటికి గుంజుకొచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ మెడలు వంచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేసీఆర్నే మెడలు వంచి బయటికి వచ్చిన వాళ్ళం మీ కాంగ్రెస్ పార్టీ ఎంత మాకు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీతో పాటు ఇతర పార్టీ కార్యకర్తలను ఎత్తుకపోవడం, బెదిరించడం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉద్యోగస్తుంటే వాళ్ళకు వార్నింగ్లు ఇవ్వడం, పోటీ నుంచి తప్పించే ప్రతి చేయడం. చేతగాని దద్దమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మీకు ధైర్యం ఉంటే, మీకు చీము నెత్తురుంటే డైరెక్ట్ బరిలో దిగి మీకు గెలిపేదో చూపట్టండి. పిరికి పందల లెక్క, సేవ చేసిన లెక్క, చాతగానో లెక్క ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తే ఇవాళ తగిన గుణపాఠం చెప్తాం. భయపడే ప్రసక్తి లేదు. మీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు. ప్రజలు రోడ్ల మీద తిరిగిపడే పరిస్థితి ఉన్నది. తిరుగుమని రాష్ట్ర ముఖ్యమంత్రిని తిరుగుమని చెప్పి రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. మీ మంత్రులను రోడ్ల మీద తిరుగుమని చెప్పాను. రాళ్లతో కొట్టే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ ఆరోపణల్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బీజేపీ అంతర్గత ఒత్తిడి కారణంగానే మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. దళిత వ్యక్తి ఆత్మహత్యకు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవటం సిగ్గుచేటన్నారు. డీకే అరుణ, రామచంద్రరావు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల యొక్క స్వార్థ రాజకీయాలు అనకొండలను మించిపోయినాయి కాబట్టి సొంత పార్టీ నేతలు ఆత్మహత్య చేసుకుంటే రోడ్డెక్కి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే చూస్తున్నారు తప్ప అసలైనటువంటి కారణాలు తెలంగాణ జాతికి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఆ పార్టీ మీదనే ఉంటది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీల పైన అధికార పార్టీ గిట్ట ఒత్తిడి చేస్తే స్వపక్షానికి చెప్పి రోడ్డెక్కి నిరసనలు చేసేటటువంటి రాజకీయం మనం చూస్తాం. కానీ స్వపక్ష పార్టీ నేతలే ఒత్తిడి చేసినప్పుడు బయటికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి సందర్భాలు
మరి వస్తాయి. అట్లాంటప్పుడు మరి మహదేవప్ప ఆత్మహత్య గలటువంటి కారణం సొంత పార్టీ బీజేపీ నేతలు ఎవరు ఒత్తిడి చేసిర్రు, ఏమని ఒత్తిడి చేసిర్రు, బీఫామ్ ఇచ్చి తర్వాత ఏమైనా అవమానాల పాలు చేసిండ్రా, లేకపోతే ఇంకేదైనా గిట్ట ఒత్తిడి పెట్టినరా అనేది తేటతెల్లం కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే వారి యొక్క నేరం బయటికి రాకుండా ముంగటిని అధికార పార్టీ మీద బట్టగాల్చి మీద వేసేసి పబ్బం గడుపుకుందామని చూస్తున్నట్టున్నారు. కానీ అది అట్లా కుదరదు. ఎందుకంటే చచ్చిపోయినటువంటి వ్యక్తి సొంత పార్టీ నేతల యొక్క ఒత్తిడితోటే చనిపోయింది అనేటటువంటి అనుమానం మాకుంది. తన బెదిరింపులతో మహదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడనే ప్రచారాన్ని కొట్టిపారేశారు మంత్రి వాకిటి శ్రీహరి. పోలీసులు విచారణ జరుపుతారని, త్వరలోనే నిజం తేలుతుందన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఒకవేళ ఆయన ఫోటోలు నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టితే ఆయన ఫోటో చూసా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటకు ఖచ్చితంగా నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. రాజకీయాలు ఉంటాయి, రేపు లేకుంటాయి. కానీ రాజకీయాల కోసమే చేసేటువంటి ఈ తతంగం అనేది కరెక్ట్ కాదు. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బయట బాహ్య ప్రపంచానికి? చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడమా, లేకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్టంటే అటు మాట్లాడి దాన్ని లబ్ధి చేసుకునే